ఆదిలాబాద్ జిల్లా బోరోజ్ జాతీయ రహదారి 44పై బైఠాయించారు రైతులు. సిసిఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సిసిఐ నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 7 క్వింటాళ్ల పత్తి పరిమితి, తేమ శాతం నిబంధన తొలగించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా బోరాదిలో రైతులు రోడ్డెక్కారు. సిసిఐ నిబంధనలు పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలంటూ వీళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. అఖిలపక్ష నాయకులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించడంతో భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో అటు నాగపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు, అదేవిధంగా ఆదిలాబాద్ మీదుగా నాగపూర్ వెళ్లే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కొంతమంది రైతులు ఎడ్ల బండ్లతో సైతం తరలి వచ్చారు. అయితే ఈ జాతీయ రహదారిపై వీళ్ళ ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ వాహనాలను దారి మళ్లించారు. అటువైపు బోరాజుతో పాటు ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించారు. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎడ్ల బండ్లతో రైతులంతా తరలి వచ్చారు. ఏదైతే సిసిఐ పత్తి కొనుగోళ్ల విషయంలో కొర్రీలు పెడుతుందా అన్నది వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు. ఏంటండి మీ సమస్య? ఈ కొత్తగా తెచ్చింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కిసాన్ యాప్ ను తొందరగా తొలగించాలి. సోయాబీన్ 7 క్వింటాలు తెచ్చిండ్రు. అది ఇంతకుముందు 10 నుంచి 12 క్వింటాలు ఉండే. కాటన్ కూడా 12 క్వింటాలు ఉండే. ఇవల్ల రైతుల్ని పంట పండించు ఒక పక్క అయింది, మార్కెటింగ్ ఒక పక్క అయింది. మార్కెట్ చేయడం అంటే ఒక భయంతో, మార్కెట్కి వెళ్ళాలంటే భయం కలిగే రకంగా అయిపోయింది. భార్య భర్త తల్లి కలిసి మార్కెట్కి వెళ్తే 10 గంటల దాకా తమ్ము పెట్టి అప్పటికి రిటర్న్ వచ్చి ఎప్పుడు అన్నం వండుకొని తినాలా? రైతు పండించడమే చాలా కష్టమైంది. అమ్మడము ఇంత కష్టమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయిక లేకపోవడం వల్లనే ఈ రైతుల సమస్య అయింది. ఇప్పటికైనా నోరు తెరిచి కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుల్ని ఆదుకోవాలని ఈ ఎన్టీవీ ద్వారా ఎదుర్కొంటున్నాం. ఏంటి సమస్య? ఇప్పుడు కిసాన్ యాప్ చేయడం వల్ల అక్రమాలకు చెక్ పడుతుంది అంటున్నారు. ఇది కిసాన్ యాప్ అనేది దరిద్రం ఉన్నది. రైతులకు మెయిన్ దరిద్రం ఇది కిసాన్. మరి తేమ శాతం అంటున్నారు. రైతులకు పెద్ద గోసున్నది ఏమీ లేదు. ప్రభుత్వం నుంచి రైతులకు ఆదాయం ఏం లేదు. మన వర్షాల పడుట్లా పెద్ద 30 నుంచి 40 క్వింటాలకు ఒక రైతు లాస్ ఉన్నాడు. ఈ కిసాన్ యాప్ వల్ల పెద్ద ఫోన్లు కూడా లేవు. చిన్న ముసలాళ్ళను దొరకచ్చి ఇక్కడ వెయిట్ చేయాలన్నా, అక్కడ వెళ్ళామా ఏం తెలుస్తలేదు. రైతులు అనుకుంటుంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఎడ్ల బండ్లతో సైతం వివిధ గ్రామాలకు చెందిన రైతులు తరలి వచ్చారు. ఈ నిరసన అయితే కొనసాగుతుంది. 12 గంటలకు ప్రారంభమైన నిరసన కొనసాగుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఎడ్ల బండి పైన ఉంచి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని చోట్ల మాత్రం